ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, చేసింది చెయ్యాల్సింది కుటుంబంలో ఏమేమి జరుగుతుంది, వాళ్ళ రాశి ఫలంలో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగులకి జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగులకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొంత లేనిపోని సమస్యలు అనేది వీళ్ళ మీద పడి ఇలా ఉన్న ఉద్యోగాలకే ఇబ్బందికరమైన బాధలు అనేది వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. గవర్నమెంట్‌కి గానీ, ప్రైవేట్‌కి గానీ. మరి కొత్త కొత్త వ్యాపారాలు చేయాల్సిన వాళ్ళందరికీ ఈ జూలై మాసం 17వ తారీఖు నుంచి ప్రారంభం చేయాలి. మళ్ళీ తండ్రిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందువలన వాళ్ళిద్దరి పేరు బలంలో కొంచెం ప్రాబ్లాలు కనబడుతున్నాయి. తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలో కొన్ని ఈ నెలలో ఇబ్బందికరమైన విధానాలు, కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణాలలో మీరు ఎక్కువగా వెళ్ళకూడదు. విదేశాల ప్రయాణంలో మీకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు వాక్ శుద్ధి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. అంటే మీరు మాట్లాడే మాట, మీరు చెప్పే వేరే వాళ్ళకి డైరెక్షను ముందుగా ఇవ్వకూడదు. ముందుగా ఇచ్చిన దానివల్ల లేనిపోయిన దాంట్లో ఎరక్కబోతారు. మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో చికాకులో పెట్టి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని చేసి ఇబ్బంది పాలు చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనపడుతుంది. కాబట్టి మధ్యరేఖత అనేది ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. ఒకరికి నేను అంటూ ఆమీను జామీన్ అనేది పడకూడదు. మరి ఎక్కువగా అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వల్ల మీకు లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు కోర్టు సమస్యలో కానీ, శత్రువులతో విజయం కానీ, మీకు వాహనంలో కూడా విజయము, కొత్త వాహనం కొనుక్కోవాలనుకుంటే ఈ నెల 16వ తారీఖున మీరు మొదలు కొనుక్కోవాలి. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే విజయము, దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులకి మంచి రాజకీయ నాయకులకి, మీడియం రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాల్ని రాబోతుంది. మరి వీళ్ళకి ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగం పట్టబోతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి, ఆ దైవాన్ని మించింది ఏదీ లేదు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి గోవింద నామాలు మీరు చదవాలి. ఆ గోవింద నామాలు మీరు తప్పకుండా మీరు చదివినట్టుగైతే మరి మీరు వెంకటేశ్వర స్వామి గుడికాడికి వెళ్ళి తులసి మాలతో ఆ స్వామిని పూజించినట్టుగైతే మీకు కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు కొంత బ్రేక్ అయిపోయి, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా అయిపోయి, మనసు నిలకడగా ఉండకోకుండా, మనసు ఆందోళనగా ఎక్కువగా ఉన్నదాల వలన మనసంతా టెన్షను, ఆలోచన, వేదన కనబడుతుంది. కాబట్టి మీకు ఆ ఆందోళన వెళ్ళిపోయేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, మనసు బాగుండేట్టుగా, లక్ష్మి నిలబడేట్టుగా, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండేట్టుగా మీరు చేయాల్సింది ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుకైతే 100% మీకు జయప్రదంగా అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో కానీ, మీ మీద కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమేమి ఉందా అనేది జాతక చక్కరి, జాతక కొండలు వేసి మేము దాన్ని కట్టడి కట్టి మేము చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా తొందరపడి ఏ పని చేయొద్దండి. ఆలోచించి అడుగేయండి. మరి మీ మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలనుకుంటే ముందు మీ పేరు బలంలో చూసి చెప్పాలి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.